హాయ్ అండి. మొన్న మా శ్రీజ బర్త్‌డే అయిందని చెప్పాను కదా! అదే రోజు సేమియా కూడా చేశాను. మా పిన్ని అయితే నన్ను సేమియా చేద్దువు రమ్మని చెప్పింది. ఇంక నేను వెళ్ళి అయితే సేమియా చేశాను. ఆ బర్త్‌డే వ్లాగ్‌ని సేమియా వీడియో పెడితే టైం ఎక్కువైపోతుంది షార్ట్ వీడియోకి అనేసి అయితే ఆ రోజైతే పెట్టలేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నా స్టైల్‌లో ఇప్పుడు నేను సేమియా ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. దీనికి ముందుగా అయితే నేను ఒక అర కేజీ సేమియా అయితే తీసుకున్నాను. దానికి 3 పాల ప్యాకెట్లు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద తపాలు అయితే పెట్టుకున్నాను. అందులో ఒక 3, 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు అలాగే కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేశాక అదే తపాల్లో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలో అయితే ఈ సేమియాలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సేమియా వేయించుకోవాలి. ఇంక ఈ సేమియా కూడా వేగిపోయిన తర్వాత ఈ 3 పాల ప్యాకెట్లు కట్ చేసుకొని అయితే ఇందులో వేసుకున్నాను. నేను ఒక ముంత నీళ్ళు కూడా వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు సేమియా చేసినా చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. మిల్క్ మేడ్ వేసినా వేయకపోయినా చాలా బాగా వస్తుంది. అలాగని గట్టిగా రాదు, అలాగని పలచగా రాదు, చాలా బాగా కుదురుతుంది. నేను చాలా సార్లు చేసేటప్పుడు నార్మల్గా చేశాను. మొన్న ఒకసారి మిల్క్ మేడ్ వేసాను, అప్పుడు బాగానే కుదిరింది. ఇంక ఈ రోజు కూడా మిల్క్ మేడ్ వేసే చేస్తున్నాను. మిల్క్ మేడ్ స్వీట్ గా ఉంటుంది కాబట్టి పంచదార చూసుకొని వేసుకోవాలి. మన స్వీట్నెస్ తగ్గట్టుగా పంచదార వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ లో అయితే మనం ముందుగా వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక మిల్క్ మేడ్ అని చెప్పాను కదా, ఇక చిన్న డబ్బా తీసుకుని ఈ డబ్బా మొత్తం అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇది వేసాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకంతే, రెడీ అయిపోయింది సేమియా. చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.